హాయ్ అండి, అందరికి నమస్కారం. ఈరోజు తిండి పోటీ వచ్చేసి చికెన్ నూడిల్స్, చికెన్ రైస్ స్పూన్స్ తోనే తినాలి. అస్సలు చెయ్యి ఉపయోగించొద్దు అనమాట. అరటిపండు కూడా స్పూన్ ఉపయోగించే తినాలి. స్పూన్ ఉపయోగించా అయితే ఏదో ఒక ట్విస్ట్ ఉండాలి కదా, అందుకోసం అని చెప్పేసి అసలు యాక్చువల్లీ ఈ రోజు కేక్ పోటీ పెట్టుకుందాం అనేసి అనుకున్నాము. కాకపోతే మేము సడన్ గా ఫంక్షన్ కి వెళ్ళాం అనమాట హన్మకొండకి. వచ్చే దారిలో ఇంకా ఏదో ఒక ఫుడ్ తీసుకోవాలి కదా మేము తినడానికి. మా ఆయనకి ఏదైనా జర్నీ చేసి వచ్చి మళ్ళీ నేను వంట చేసుడు అట్లా కష్టపడు ఇష్టం ఉండదు అనమాట. బయట తీసుకుందాం కదా అనేసి అనుకున్నాం అనమాట. బయట తీసుకున్నవే ఇవన్నమాట, చికెన్ నూడిల్స్, చికెన్ రైస్. నాకు వంట చేసుడు తప్పింది. అట్లనే బావేమో తప్పింది కానీ ఆరోగ్యం ఖరాబ్ చేసుకున్నాడు ఎక్కువైంది. ఎందుకంటే ఇది తింటే కొంచెం ఆరోగ్యం ఖరాబే అనిపిస్తుంది. చికెన్ ఫ్రైడ్ రైస్, చికెన్ నూడిల్స్ అంటే బయట అంటే కొన్ని ఇటాలియన్ టైప్ చేస్తే కొంచెం మంచిగా ఉంటుంది. ఈ నార్మల్ టైప్ చేస్తే కొంచెం కడుపులో కారం అనిపిస్తుంది. ఎందుకంటే మంచిది స్పైసీ తక్కువ వేయమని చెప్పినాం, రెండిట్లో తక్కువ వేయమని చెప్పినాం. బాగా కొంచెం బయట ఫుడ్ తినడానికి అంతగా ఇష్టపడతలేడు. కాకపోతే కొంచెం వెరైటీ ఉండాలి కదా అని చెప్పేసి అట్లనే తిండి పోటీ కూడా పెట్టుకోవచ్చు అని చెప్పేసి నేనే రిక్వెస్ట్ చేస్తే ఓకే అన్నాడు అనమాట. ఏదేమైనా మన వైట్ రైస్ పప్పు ఉంటే చాలు, కడుపుకు హాయిగా ఉంటుంది. కాకపోతే ఇది అట్లా వెరైటీ కోసం అని చెప్పేసి అట్లా తీసుకున్నాం. పని తిండి పోటీ పెట్టుకుందాం అని చెప్పేసి ఇట్లా అనుకున్నాము. చూద్దాము. ప్రతిసారి అనుకుంటున్నాం కదా కేక్ పోటీకి ఎప్పుడు బలం వస్తుందో తెలుస్తలేదనమాట. ఇంకా సడన్ గా దొరకడం అదంతా కష్టం అయిపోయింది అనమాట. నెక్స్ట్ టైం చూద్దాము. బాగా గెలిస్తే మళ్ళీ కేఎఫ్సీఏ ఖచ్చితంగా. నా కేక్ పోటీ అట్లనే మిగిలి ఉన్నది. నువ్వు గెలిస్తే ఖచ్చితంగా మళ్ళీ కేఎఫ్సీ అయిపోతుంది అనమాట. కేక్ ఈసారి చికెన్ మామూలుగానే ఉంది, అంటే మంచి చికెన్ అన్నట్టు. చికెన్ మంచిగా ఉన్న కాడ తీసుకున్నాం. ఈసారి చికెన్ ఎట్లుంది, ఎంత పిండి కలిపిలు అని చెప్పి చూసినాం అన్నట్టు. మంచిగా ఉంది చికెన్, మంచిగా ఉంది. అక్కడనే తీసుకున్నాము. ఇంకా పిండి ఎక్కువ కలపలేదు దీనిలో. అయితే ఇప్పుడు మేము తీసుకొచ్చిన దానిలో ఏదన్నా బావా స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ అన్న వల్ల ఇంకా చేతితో ఇంత పెద్ద పెద్ద బుక్కలు పెడతాడు. అందుకోసం అని చెప్పేసి స్పూన్ పెట్టిన. బావా స్పూన్ తో మాత్రమే తినాలి, ఓకేనా? అంటే ఏదైనా స్పూన్ తోనేనా? ఇది ఫోర్క్ నూడిల్స్ కి ఫోర్క్, నూడిల్స్ కేమో ఇది. మాకైతే ఇట్లా స్పూన్లతో తినడైతే అస్సలు అలవాట్లేదు. ఏదేమైనా చేతితో తింటేనే సంతృప్తి. కాకపోతే ఇక అట్లా పోటీ కోసం అని చెప్పేసి ఓకేనా బావా? 1 2 3 స్టార్ట్. ఉల్లిగడ్డలు చేతితో తీసుకోవచ్చు బావా. చికెన్ పీసులు బాగున్నాయి. ఎక్కువ వచ్చినాయి సభా. అరటిపండును కూడా స్పూన్ తో తినాను అన్నావు. నువ్వు అక్కడనే అవుతావు పడు. ప్రతిసారి ఏమైనా చికెన్ ముక్కలు కానీ పన్నీర్ ముక్కలు కానీ ఉంటే నా ప్లేట్లోనే ఎక్కువ పడాలి అని అనుకుంటాం. కాకపోతే తిండి పోటీలా నా ప్లేట్లో ఎందుకు ఎక్కువ వచ్చినారో దేవుడా అని అనిపిస్తుంది. నమ్మలేకుండా మింగే ఏదైనా టెక్నిక్ ఉంటే బాగుండు నాకు. బరాబరే పట్టు. ఇప్పుడు నోట్లోకి పొంగనే మాయం కావాలి బాబు. చికెన్ ముక్కలు నాకే ఎక్కువ వచ్చినాయి. నేను ఇంకా తయారు చేసే కదా ఉన్నది ఎక్కువే అని అంటాను. మామూలుగా తినేటప్పుడు ఏమో అట్లా అనిపిస్తుంది, ముద్దకో ముక్కగా కావాలని. ఇప్పుడేమో ముక్కలు అమ్మడానికి టైం పడుతుంది అనిపిస్తాను. ఇలా ఆయిల్ బాగా పోసిర్రు.
తెలుస్తాను కదా ఏదో పచ్చి నూనె పోసినట్టు అనిపిస్తాం. చికెన్ పీస్ నవ్వుతా అంటే మస్తు టేస్ట్ అనిపిస్తుంది, అది నవ్వుతా అంటే టైం అంతా పోతుంది. అంటే పొట్టు కూడా నేనేం చెప్పినా సరే సరే చెయ్యి పెట్టి తినొద్దు అని చెప్పిన. నేనే ముందు ఇచ్చినారు ఏం అసలు కరెక్ట్ టైం అయిపోయింది, అసలు సేకరణ లేదమ్మో. అసలు ఎప్పుడైనా అంటే ఎప్పటికీ ఇంట్లో ఫుడ్ పప్పులు కూరగాయలు తిని ఏదైనా బయట నుంచి తెచ్చుకుంటే మస్తు సంబంధం అనిపిస్తుంది. ఈ రోజు మన కష్టం అనిపించింది. ఆ చికెన్ ముక్కలు పాడవ నాకు ఇట్లా ఘోరంగా ఎక్కువ చికెన్ ముక్కలు బాగా వేయించినట్టున్నారు. చికెన్ ముక్కలు అంటే చాలా రోజులు వేయించి పెడితే అలా చాలా రోజులు ఉంటుంది. ఇటు సైడ్ ఫ్రైడ్ రైస్ కానీ ఇటు సైడ్ చికెన్ నూడిల్స్ తెచ్చుకున్నప్పుడు మొత్తం పిండి ముద్దలే, అసలు చికెన్ ఫీలే రాదు. కాకపోతే ఇవి చికెన్ మంచి చికెన్, ఇది టేస్ట్ సూపర్ ఉంది. కాకపోతే ఆస్వాదించకుండా తిన్నా నేనే విన్నాయినా లేదు లేదు అంటే ఇద్దరు కరెక్ట్ ఎట్లా అంటే ఇప్పుడు చూస్తాను నువ్వు ఇద్దరు కరెక్ట్ మస్తు లేదు లేదు బాగా సమష్ట కృషితో నువ్వు చెంచుతోనే తిన్నావా గింత చూడు కావాలంటే వెళ్తుంది మొత్తం ఇట్లా చెంచుతోనే మొత్తం ఇట్లా ఏం చీటింగ్ ఏం చేయలేదు, నేను చూడలేదు. నేను తొందర తినాలని ఆత్రం గెలవడం నాకు ఇద్దరం గెలవడం నేను తొందర నువ్వేమన్నా నోట్లో అయిపోవాలను నేను తక్కువ మింగేసిన నమ్మలో కూడా మింగేసిన నేను తొందరగా అన్న. అప్పుడు ఎవరు విన్నంటే నేను విన్నట్ట కదా బాబా. ఇష్టం లేకుండా తిండిపోటీ తింటా అన్నందుకు ఇక నీకే విన్నింగ్ అయ్యన్న బాబా. అంటే అసలు యాక్చువల్లీ తిండిపోటీ నేనే అన్నా, అందుకే బాస్ అప్పుడు ఎత్తలేడు. బాస్ అవి సరే నెక్స్ట్ టైం నీకు ఇష్టమైన తిండిపోటీ పెడుతుంది. మాట్లాడు బాబా. తిండిపోటీ నేనే గెలిచిన, కష్టపడి గెలిచిన. కష్టపడి కాదు తిరిగి గెలిచిన, ఉట్టిగానే ఇష్టపడి. నీకు ఇష్టమైంది తిని గెలిచినావు, నాకు ఇష్టమైంది మరి అట్లాంటప్పుడు చికెన్ బిర్యానీ తెచ్చుకుందాం అని అన్నా. అయినా సరే ఏమేమో తెచ్చి చికెన్ బిర్యానీ అయితే మళ్ళా ఎప్పటికీ కామన్ అయిపోతుంది కదా. అసలు వర్షం ఎవరిదంటే అక్కడ ఎట్లాగో మేము ఫంక్షన్ వెనకాల అక్కడ ఎట్లాగో చికెన్ మటన్ తిన్నాం కదా, ఇక్కడ
ఇక్కడ వేరే తీసుకుందాం అన్నది. లాస్ట్ ఇదే నూడిల్స్ ఇదే ఫ్రైడ్ రైస్ చెప్పింది. మళ్ళీ అక్కడ ఏం సెలెక్ట్ చేయాలో అర్థం కాలేదు, అందుకోసం అని చెప్పేసి ఇక ఇట్లా మళ్ళా ఇదే సెలెక్ట్ చేయడం అయితే జరిగింది. అక్కడ ఇవే అవైలబుల్ ఉన్నాయి, వెజ్ ఏం అవైలబుల్ లేవు. మొత్తం అయిపోయే టైంకి పోయినాం మేము, అందుకని బేకరీలు ఏం ఓపెన్ లేవు, ఇవేం ఓపెన్ లేవు. ఇక ఇది తిండిపోతే అయితే ఇది నిజంగా మంచిగా అనిపించింది. ఈ స్పూన్లతో తినడు కొంచెం వెరైటీ అనిపించింది, ఎందుకంటే ఏమైనా మనం చేతితోనే అన్ని తింటా ఉంటాం కదా. వీటితో నేను గెలిచినందుకు నాకు మస్తు ఆనందంగా ఉన్నది. నెక్స్ట్ ఏం తిండిపోటీ వస్తుంది ఏందనేది డిసైడ్ చేద్దాము. కేక్ తిండిపోటీ అనుకుంటాను, నెక్స్ట్ ఏమైనా బలం వస్తుందో రాదో మరి చూడాలి. కేక్ ఎందుకని దొరకాలి కాబట్టి హాఫ్ కేజీ కేక్ పెట్టుకోవాలి అనేసి అనుకుంటా ఉన్నాం. మరి ఏమవుతుంది ఏందనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మా వీడియో చూస్తూ మమ్మల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. బయటికి పోతే చాలు అక్క నువ్వు ఇట్లా గెలిచినావు, అక్క నువ్వు అట్లా గెలిచినావు అని, లేకపోతే బాగా గెలిచిన దాంట్లో బావ నువ్వు గెలిచినావు, అసలు ఎట్లా తింటారు, ఎట్లా తినగలుగుతాను అనేసి ఇట్లా అంటా ఉన్నారు. అందరికీ పలకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.